హలో ఫ్రెండ్స్, ఈ కథ మీకోసంలో ఈరోజు మనం చూడబోయే కథ తాబేలు ఎలుగుబంటి. అందరికీ నమస్కారం. మన చిన్ననాటి చందమామ కథలు, పంచతంత్ర కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, మంచి నీతిని నేర్పే మోరల్ స్టోరీస్, ఇంకా మనసుకు నచ్చే ఎమోషనల్ స్టోరీస్, ఇలా అన్ని రకాల కథలను ఈ కథ మీకోసం మీ ముందుకు తెస్తోంది. ఈ కథలను మీరు తప్పకుండా వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కథలను లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ మొదలెడదామా? ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. దానికి తనకు చాలా బలం ఉందని చాలా పొగరు. అడవిలోని జంతువులతో అనవసరంగా గొడవలు పెట్టుకునేది. వాటిని ఏడిపించేది, హింసించేది. దాంతో అవన్నీ ఈ ఎలుగుబంటి పీడ ఎప్పుడు విరగడవుతుందా అని ఎదురుచూడసాగాయి. ఆ అడవిలో సింహాలు, పులులు, ఏనుగుల వంటి పెద్ద పెద్ద జంతువులు ఏమీ లేకపోవడంతో ఎలుగుబంటికి ఎదురే లేకుండా పోయింది. ఎలుగుబంటి ఒకరోజు అడవిలోని జంతువులన్నిటినీ పిలిచింది. ఈ అడవిలో నన్ను ఓడించే మొనగాళ్ళెవరైనా ఉన్నారా? ఉంటే నాతో పోటీకి రండి. లేకపోతే రేపటినుంచి నేనే ఈ అడవికి రాజును. మీరంతా నేను చెప్పినట్టు వినాలి అని సవాల్ చేసింది. జంతువులు భయంతో ఏవీ ముందుకు రాలేదు. ఆ అడవిలో ఒక తాబేలుంది. అది చాలా తెలివైంది. ఎలాగైనా ఆ పొగరుబోతు ఆట కట్టించి అడవిని కాపాడాలి అనుకుంది. వెంటనే అది ఎలుగుబంటి ముందుకు వచ్చి, ఒక తాడు నా కాలికి కట్టుకుని ఈ చెరువులోకి దూకుతా. నీకు నిజంగా అంత బలం ఉంటే నన్ను బయటకి లాగగలవా? నీటిలో నన్ను ఎదిరించే మొనగాళ్ళు ఎవ్వరూ లేరు అంది. ఆ మాటలకు ఎలుగుబంటి పడీ నవ్వుతూ, ఏంటి, నిన్ను నేను బయటికి లాగలేనా? గట్టిగా ఒక్కలాగు లాగానంటే ఎగిరి చెరువులోంచి బయటకొచ్చి పడతావు. నేను పోటీకి సిద్ధం అంది. తాబేలు, సరే అయితే నేను నీళ్లలో బాగా అడుగుకుపోతాను. చేతనైతే లాగు చూద్దాం అంటూ ఒక కాలికి తాడు కట్టుకుని బుడుంగున నీళ్లలోకి మునిగింది. తాబేలు వేగంగా కిందకు పోయింది. ఒక పెద్ద బండరాయికి తాడును కట్టేసి పక్కనే మౌనంగా నిలబడింది. ఎలుగుబంటికి ఇదంతా తెలీదు కదా. దాంతో లాగడం మొదలుపెట్టింది. ఎంత లాగినా తాడు కొంచెం కూడా కదల్లేదు. లాగి దానికి చేతులు నొప్పి పెట్టాయి. ఆఖరికి ఇంక నా చేత కాదు అంటూ తలదించుకుంది. వెంటనే ఆ తాబేలు మరలా తాడును తన కాలికి కట్టుకుంది. ఏమీ తెలియని నంగనాచి లెక్క పైకి వచ్చి, ఓస్, నీ బలం ఇంతేనా? ఏదో పెద్ద వీరునివి అనుకున్నానే ఇన్ని రోజులు అంది. అది చూసి చుట్టూ ఉన్న జంతువులన్నీ పడి నవ్వసాగాయి. ఎలుగుబంటి సిగ్గుతో వాటికి మొహం చూపించలేక అడవి వదిలి వెళ్ళిపోయింది. అడవిలోని జంతువులన్నీ సంబరంగా చిందులు వేశాయి.